ద ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్ ఫులిష్. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ అవ్వడానికి చాలామంది సైకాలజిస్టులు చెప్పే థియరీ ప్లేయింగ్ ఫులిష్. మీ బిజినెస్లో కావచ్చు, వర్క్ స్పేస్లో కావచ్చు, చాలామంది మీకు కాంపిటేటర్స్ ఉంటారు. మీకంటే సీనియర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, లేదా మీకంటే బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ స్మూత్గా హ్యాండిల్ చేసే థియరీ ప్లేయింగ్ ఫులిష్. అంటే నిజంగానే ఫూల్లా ఉండటం కాదు, వాళ్ళ ముందు లెస్ నాలెడ్జబుల్గా కనిపించడం. ఈ స్ట్రాటజీ మీరు ఇంకా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవతల వాడు చెప్పే మాటలు వినడం నేర్చుకుంటే మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలో అర్థమవుతుంది. నీ కాంపిటీటర్స్ అందరినీ ఎనిమీస్లా చూడడం మానేయాలి, సీనియర్స్లా చూడండి. వాడితో ఫ్రెండ్షిప్ చేయండి. వాడు నువ్వు ఒకే బిజినెస్ చేస్తున్నా వాడికంటే నీకు తక్కువ తెలుసు అని అవతలవాడు అనుకోవాలి. ఇదేమీ మ్యానిపులేటివ్ టాక్టిక్ కాదు. స్టాప్ యాక్టింగ్ లైక్ ఏ జీనియస్. మీరు లెస్ క్యాపబుల్గా కనిపించినప్పుడు అవతలవాడు మీ మీద ఫోకస్ పెట్టడం. మీకు తెలిసినా సరే కొన్ని బేసిక్స్ చెప్పమని అడగండి. అలా అడిగితే అవతల వాళ్ళు ఆనందంగా సమాధానం చెప్తారు. వాడు ఏమనుకుంటున్నాడో వినాలి, వింటే ఎక్కువ నేర్చుకుంటాం. మీరు వాళ్ళకి థ్రెటనింగ్ కాదు అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. అలా అయితే ఒక్కోసారి వాళ్ళ కన్సీల్డ్ ఇంటెన్షన్స్ కానీ స్ట్రాటజీస్ కానీ మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో నెగోషియేషన్స్ చేయాలంటే నాలెడ్జ్ చాలా అవసరం. అది నీ సీనియర్స్ దగ్గర నుండి, కాంపిటీటర్స్ దగ్గర నుండి గెయిన్ చేయగలిగితే అంతకంటే కావాల్సిందే ఉంది. వాళ్ళ స్కిల్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. అందుకే మీ డోర్ ఎప్పుడు తెరిచి ఉండాలి. ఎవరైనా నేర్పితే నేర్చుకుంటాను అనేలా ఉండాలి. దీనివల్ల వాళ్ళతో మీకు మంచి రిలేషన్ ఏర్పడుతుంది. నీకే అన్నీ తెలిసినట్టు మాట్లాడితే అవతలవాడు ఎప్పుడు ఏది నీతో షేర్ చేసుకోడు. పైగా వాడి దృష్టిలో నువ్వు యారోగెంట్గా కనిపిస్తావు. ఆ తర్వాత వాడికి ఎనిమి అయిపోతావు. అందరితో ఎనిమిటి ఎందుకు? అలాగే ఏ విషయానికైనా ఎదుటి వాళ్ళని లీడ్ చేయమని అడగండి. అలా చేస్తే వాళ్ళ లైఫ్లో మీరు సపోర్టింగ్ పర్సన్ అవుతారు. సోక్రటీస్ ఓ మాట చెప్పాడు, ఐ నో దట్ ఐ నో నథింగ్. మనం కూడా అదే ఫాలో అవ్వాలి. ఎప్పుడు బిగినర్స్ మైండ్ సెట్తో ఉండాలి. అబ్రహాం లింకన్ ఎప్పుడు ఇలాంటి మైండ్ సెట్తో ఉండేవాడంట. దానివల్ల అతని చుట్టూ ఉన్న అందరి మనసులో ఏముందో ఆయనకు తెలిసేది. ఎదుటివాడి విజ్డమ్ ఎప్పుడూ అండర్ఎస్టిమేట్ చేయొద్దు. లెట్ దెమ్ టాక్. నీకు ఎన్నో స్ట్రాటజీస్ అర్థమవుతాయి. ప్లేయింగ్ ఫూలిష్ అనేది పవర్ఫుల్ టూల్. మీరు కానీ ఈ ఆర్ట్లో మాస్టర్ చేయగలిగితే ఒక లెర్నర్గా, లీడర్గా మీరు మంచి పొజిషన్లో ఉంటారు.